హాయ్ అండి. ఈరోజు నేను జొన్న పిండితో మురుకులు చేస్తున్నాను. చక్రాలు అంటారు కొన్ని ఏరియాలో. ఈ మురుకులు చాలా బాగుంటాయి. జొన్న పిండితో నేను కొత్తగా ట్రై చేశాను. మీరు ఎక్కడైనా చేసి ఉంటే కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీటికి కావాల్సినవి వస్తువులు. ముందుగా మనము ఒక కప్పు జొన్న పిండి తీసుకోవాలి. ఒక కప్పుకు ఒక కప్పు వాటర్ వేడి చేసుకోవాలి. గిన్నె పెట్టుకొని నీళ్ళు బాయిల్ అయ్యాక తగినంత సాల్ట్ వేసుకోండి. ఒక హాఫ్ స్పూన్ వేసాను నేను. ఇందులో బాయిల్ అయ్యేటప్పుడు ఈ పిండి వేసి కలపండి. కరెక్ట్గా 1:1 తీసుకోండి. అప్పుడు మనం ఎక్కువ తక్కువ వాటర్ చూసుకొని కలుపుకోవచ్చు. ముందుగానే వాటర్ ఎక్కువ వేస్తే అది సరిగా మనకు చక్రాలుగా రావు. అలా గట్టిగా కలుపుకోండి. కొంచెం ఒక 5 మినిట్స్ చల్లారనివ్వండి. చల్లారాక ఒక ప్లేట్లో పోసుకొని వీటిలోకి ఒక హాఫ్ స్పూను జింజర్ గార్లిక్ పేస్టు, ఒక హాఫ్ స్పూన్ పసుపు, ఇది వాము అండి. వాము కొంచెం నలిపి వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. 2 స్పూన్ల కారము, మీ కారంను బట్టి వేసుకోండి. వేసి నీళ్ళు అద్దుకుంటూ కావాల్సి వస్తే కొంచెం ఒక స్పూన్ అలా వేసుకుంటూ కలుపుకోండి. మనము గోధుమ పిండి ఎలా కలుపుకుంటాము పూరీకి స్మూత్గా టెక్స్చరు అలా ఉండాలి. మన జొన్న రొట్టె కూడా అలానే పిసుకుంటాం కదా, అలానే కలుపుకుంటాము. స్మూత్ టెక్స్చర్ మనము పూరి కర్రతో రుద్దాలంటే అలా కలుపుకుంటాం కదా, అంత స్మూత్గా కలుపుకోండి. వాటర్ వేసుకుంటూ కొంచెం అవసరమైతే స్మూత్ పేస్ట్ లాగా చేసుకోండి. మంచి గమ్ములాగా తయారయ్యేలాగా పిసుకోండి. అప్పుడు బాగా వస్తాయి చక్రాలు కరకరలాడుతూ. మనకు అలా పిండి ఉండాలా స్మూత్గా. నూనె వేడెక్కింది. మనకు నూనె కూడా ఎక్కువ పీల్చుకోదు. అలాంటి 3 రంధ్రాలు ఉండేది ప్లేట్ తీసుకొని పెట్టుకోండి. కొంచెం వాటర్ అక్కడ అంటించి ప్లేట్కు కొంచెం వాటర్తో అలా అనుకోవడం వల్ల కిందికి ఈజీగా జారుతుంది. అలా పెట్టుకొని అక్కడ నూనె వేడెక్కాక మంట సిమ్లో పెట్టుకొని వేసుకోండి. అలా ఈజీగా వస్తుంది. చాలా టేస్ట్గా ఉంటాయి. సేమ్ బియ్యం పిండి లాగానే వాటిలాగానే వస్తాయి. కరకరలాడుతూ టేస్ట్ అంతకన్నా బాగుంటాయి. మనకు హెల్తీగా ఇవి చాలా ఆరోగ్యము. అందరూ తినొచ్చు ఇవి. షుగర్ ఉన్నవాళ్ళు, లావు ఉన్నవాళ్ళు అందరూ తినొచ్చు ఇది. ఇప్పుడు డైట్ కంట్రోల్ చేసేవాళ్ళు అందరికీ ఇవి చాలా ఆరోగ్యము. మనము రైస్ ఫ్లోర్ అవి ఎక్కువ ఇష్టం లేని వాళ్ళు, ఇష్టపడని వాళ్ళు ఇలా హెల్తీగా చేసుకోవాలంటే ఇలా చేసుకోండి. అలా 1 by 1 అలా వేసుకోండి. మనకు మీరు కావాలంటే ఆయిల్ గిన్నె పెద్దది పెట్టుకొని చిన్నది పెట్టుకునే శాంపిల్ కోసం నేను ఆల్రెడీ చేశాను. చూపించడానికి కొంచెం చేస్తున్నాను. చూడండి, అంతే క్రిస్పీగా అంతే టేస్ట్గా వస్తాయి. మీరు కూడా ఎక్కడైనా మీరు చేసినా మీరు కమెంట్ చేయండి. ఇలాగా 2 వైపులా బాగా క్రిస్పీగా కాల్చుకోండి. నేను ఓన్గా ఇవి చేశాను. నేను ఐడియాతో మన డైట్ విషయమై ఇలా మనం చేసుకుంటే మిల్లెట్స్తో ఇలా ఆరోగ్యమని
నేను చేస్తున్నాను. బియ్యం పిండి కన్నా ఇలా రాగులు ఇలాంటి సొద్దలు అలాంటివి వాడితే కూరలు మంచిది కదా. అందుకోసం దీనితో నేను ట్రై చేశాను. చాలా బాగా వచ్చాయి. 1 మంత్ వరకు కూడా ఇది స్టోర్ చేసుకోవచ్చు. అలా తడి అద్దుకొని వేసినప్పుడు ఒకసారి గట్టిగా పిసికి తడి చేతో అట్లా నీళ్ళు అంటించి వేయండి. మీరు కావాలంటే హీట్ అవుతుంది అనుకుంటే చేతికి మీరు ఏదన్నా మనము గంటె ఉంటుంది కదా, గరిటె తిప్పే గరిటె మీద వేసుకొని కూడా వేసుకోవచ్చు. అలా క్రిస్పీగా మనము అదే రైస్ ఫ్లోర్లో అయితే బటరు, ఆయిలు, ఇంకా పుట్నాల పొడి ఏమేమో వేస్తాం కదా, వీటిలో అవేమీ అవసరం ఉండదు. డైరెక్ట్గా ఇలానే వేసుకోవచ్చు. మనకు ఆ జొన్నపిండి టెక్స్చర్ అలా ఉంటుంది క్రిస్పీగా. కాబట్టి మనకు అవన్నీ వేయ అవసరం లేదు. అలా చూడండి ఎలా వచ్చాయో క్రిస్పీగా. ఇంకొకటి నేను చూపిస్తాను గరిటె మీద ఎలా వేయాలో. కొంచెం ఆయిల్ అప్లై చేసి గరిటెకు అలా వేసుకోండి. గరిటె మీద మనం ఈజీగా మన రైస్ ఫ్లోర్ లాగానే ఈజీగా వస్తాయండి. ఏం కష్టం కాదు. మీరు ఆరోగ్యంగా తినాలనుకునే వాళ్ళు ఇలా చేసుకోండి. మనకు టేస్ట్లో ఏమాత్రము తీసిపోవు, అంతకన్నా బాగుంటాయి. మనకు హెల్తీ కూడా. అలా తీసుకొని అలా వేసుకోండి ఆయిల్లో. చూడండి నీట్గా అలా మీరు చేయి కాలుతుంది అనుకుంటే అలా వేసుకోవచ్చు. అలా రెడీ అయిన వాటిని ప్లేట్లో పెట్టుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.